అందుకనే యాక్సిడెంట్ అయింది. బండి పడ్డది. ఇద్దరే ఇక్కడ ఒక ఆయన చేసుకుని అక్కడ ఒక ఆయన చేసుకున్నారు. అందుకని బండ్లు ఆయిల్ మిల్లు ఒక పక్కున్నాడు. పోలీసు వచ్చేదాకా దిక్కున్నట్టు కూర్చుంటే కొడుకులు పోయి తీతమా రెస్తావా నా కన్ను ఉబ్బలే నిండిపోయిందా? లేస్తావా కితమా కితమా నీ కన్ను చూపి రేపు చూపి ఇంకోటి ఎట్లా ఉంటుంది చూడు. అప్పుడు ఎక్కించుకున్నా పిచ్చిది ఉంది నా పక్క పిచ్చిది. అందరికీ నమస్తే. ఇది పెద్దది, ఇది చిన్న పిచ్చి. ఇది పెద్ద పిచ్చి, ఇది చిన్న పిచ్చి. 2 పిచ్చులు వచ్చిన మేంబడి గుడి కాడ నడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు కిందికి పోతాము. కింద ఏడగొట్టింది తెలుసా ఈయన ఆవు. మనం ఎక్కాల్సిన రోప్ అయితే వచ్చేసినప్పుడు ఇది ఎక్కి కిందికి పాతాళగంగా పోవాలి. మెల్లగా కదులుతుంది కదా, అక్కడిక్కడ ఊగుతుంది. నాన్న ఎంత బాగా చూడు కొండలు. రాళ్ళ మీద ఏ పికాక్స్ లేవాడు. రాళ్ళ నల్లి రాళ్ళు పికాక్స్ ఉంటే అద్దుతాయి కదా. దిగుతున్నాం. రాలే అవి బ్లాక్ కలర్ రాళ్ళు. పికాక్ బ్లాక్ అనమాట. పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేకే వ్లాగ్స్. డే 2 ఫ్రమ్ శ్రీశైలం. ఇప్పుడే రొబ్బే దిగేసి పాతాళగంగకి అయితే పోతున్నాం, నది స్నానం చేయడానికి. ఇది మొత్తం రొబ్బే. ఇటేమో బోటింగ్ ఏరియా. ఇది ఒకటి పిక్చర్. ఇది శ్రీశైలం కాడికి నిన్ననే వచ్చినవి. పాతాళగంగ కాడికి వచ్చినప్పుడు, పాతాళగంగ కాడికి వచ్చినప్పుడు
ఇప్పుడు మేము ఏడ చేయలేదు, స్నానం అయితే ఇది చేస్తున్నాం. స్ట్రైట్లో చూసుకుంటే శ్రీశైలం డ్యామ్. క్లైమేట్ అంతే జనంత చల్లగానే ఉంది. నీళ్ళు ఎట్లుంటాయో చూడాలి, చల్లగా ఉంటాయో వేడి ఉంటాయో. ఎప్పించి లవాటాలు ఎత్తొస్తాను నిన్ను. నేను ఎత్తిస్తా. నవ్వనంటే నవ్వు చేయ సిల్క నవ్వు మంచిగానే నవ్వుతుంది. మనది పాతాళ గంగల దర్శనం గట్టి అయిపోయింది కాబట్టి పాతాళ గంగల దర్శనం అంటారు, దర్శనం అంటారు, స్నానాలు అంటారు, పూజలు అంటారు, అన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రూపాయి ఎక్కేసి మళ్ళీ రూమ్స్ దగ్గరికి అయితే తినేసి ఇక దీన్ని ఈ పిచ్చిదాన్ని వండబెట్టారు ఫస్ట్. ఈ పిచ్చిదంతా నా 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నాయంటే దాంతో తిరుపతి పోతా ఉంటా. అట్లనే చెప్తాడు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసి ఆడే ఒప్పి కెమెరా నన్ను కాదు, నిన్నే చూపెట్టాలి. ఆడ అంటే ఓరే నిన్నే చూపెట్టాలి. ఆడ చూపెట్ట ఆడ చూపెట్టారు. వెళ్ళిపోతున్నాం. ఎక్కేటప్పుడు నాకు భయం అవుతుంది. చెప్పే నక్కి చెప్పి ఆడ మాత్రము చట్నీ మస్తు కారం. ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ మా నాన్న ఏమో నీళ్ళు రానిస్తాడు. మళ్ళా 50 రూపాయల బాటిల్ ఒకటి, 50 రూపాయల బాటిల్ ఒకటి. మళ్ళా నువ్వు తినుడు తక్కువ నీళ్ళు తాగడు ఎక్కువ. మళ్ళీ నువ్వు మరి ఇడ్లీ తింటే నువ్వు నీళ్ళు తాగినా అంటే ఇడ్లీ తినవు. తినుడు తక్కువ ఉంది, నీళ్ళు తాగడు ఎక్కువ ఉంది. మళ్ళీ 50 రూపాయలు ఒక బాటిల్. భోజనం టైం అయింది. తర్వాత ఫారెస్ట్ పోయి ఇప్పటిదాకా రూమ్లల్లా తినేసి ఇంకా వాళ్ళు ఉంగరాలు ఉంగుంటున్నారు. ఇప్పుడు తినేసిన తర్వాత లగేజ్ ఇట్లా మొత్తం ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి మేము వెళ్ళేది మానందికి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము ఇక్కడ నుంచి. కాబట్టి ఈ రూట్ మొత్తం ఇక్కడ శ్రీశైలం నుంచి 175 కిలోమీటర్స్ ఉంది మానందికి. కాబట్టి అట్ట అయితే వెళ్ళిపోతుంది. చాలా ఉంగరం మా అక్క 2 కొన్నది, ఒకటి వైష్ణవ్ ఒకటి నాకు. ఏమంటుంది మళ్ళీ నాకు నా 20 రూపాయలు నేను ఇచ్చేసిన, ఇంకా 10 రూపీస్ ఇవ్వాలి నీకు. 10 రూపీస్ ఇవ్వాలి. కరెక్ట్ అయిపోయింది అంటుంది. నీకు ఏం లెక్క బరాబర్ అంతే, ఇంకేం లేవు. లారీ కాడ టర్నింగ్ నిన్న అయిపోయింది లారీ. యాక్సిడెంట్ అయింది. బండి పడ్డది. ఇద్దరే ఇక్కడ ఒక ఆయన చచ్చిపోయినా అక్కడ ఒక ఆయన చచ్చిపోయినారు. అందుకనే బండ్లు ఆగిపోయి నీళ్ళు కప్పుకున్నట్టు పోలీసు వచ్చేదాకా దిక్కున్నట్టు తీసుకుంటే కొడుకులు పోయి రాత్రి
సో ఫైనల్గా మనము మధ్యాహ్నం 2:30కి అయితే స్టార్ట్ అయితే ఈ టైం అయితే అయింది మహానంది కాడానికి. సో మనం ఇప్పుడు వచ్చి రూమ్ తీసుకొని లగేజ్ మొత్తం అలా పెట్టేసి టెంపుల్కి దర్శనానికి అయితే పోతున్నాము. ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను. ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం. అందుకే అక్కడ ఉన్నది మహానంది. ఒకానొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు. తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి. మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది. మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎక్కడి నుంచి వస్తోంది ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నదిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు. ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు. ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది. అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం. అక్కడ మహానంది, ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా 9 నందులుగా ఉన్నాడు ఆయన. అందులో వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. ఈ 9 నందులు నవనందులు. ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట. కానీ శాస్త్రంలో 9గా వెలిసినటువంటి నందిస్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిశాడైన బ్రహ్మనంది అన్న పేరుతో. మహానందిగా నందీశ్వరుడు శివచైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం. అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం, ఆ తటాకంలో స్నానం చేయడం, మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు. సో మనది మహానంది గుడికి అయితే వచ్చేసినాం కదా. దర్శనం అయితే అయిపోయింది. ఇది 2 స్విమ్మింగ్ పూల్ ఉంటాయి లోపల. గుండాలు ఉంటాయి. ఆడ స్విమ్మింగ్ చేస్తారంట, చేపల్ని పడతారంట. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లోపల ఫోన్ అయితే వెళ్ళలేదు. రేపు ఏమైనా స్టంట్ చేసి ఫోన్ అయితే లోపల కట్టుకొని పోదాం. చూద్దాం. ఏడికైనా బొమ్మలు 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 కావాలి. బొమ్మలు బొమ్మలు కావాలి. ఏడున్నాయి బొమ్మలు బొమ్మలు ఆడున్నాయి. ఇగో ఆడున్నాయి బొమ్మలు ఉన్నాయి. కొనుక్కో పావులు బొమ్మలు అవన్నీ. ఇప్పటిదాకా రమ్మన్నా కదా గుడి. బయటకి వెళ్ళి లోపలికి ఇట్లా పోవాలి. ఇవన్నీ మేము వచ్చింది దేనికి తెలుసా? గుడికి వచ్చినాము, బొమ్మలు కొనుక్కోడానికి వచ్చినాము. ఇవన్నీ ఉట్టి గుడికి పోయి తినేసి అంతే. మళ్ళీ గుడికి రావాలి, తినాలి, వండుకోవాలి. ఇంకా బొమ్మలతో స్వామివారి గుడి దర్శనం అయితే జస్ట్ 2 నిమిషాలలో అయిపోయింది. పబ్లిక్ అయితే ఏం లేదు. మొత్తం కుళ్ళ ఉంది, ఖాళీగా ఉంది. రేపు పొద్దున్న చూడాలి స్టోరీ ఏమవుతుంది పబ్లిక్ తోటి. ఏంటి బొమ్మలు సల్లా ఉండన్నాడు. 150 వాళ్ళు బీరం ఆడతారు. ఉంది కానీ తెచ్చుకున్నావు కదా గదే. బీరం ఆడే సరే సరే కొనుక్కోరి. ఏముంది కొనుక్కోపోండి. ఇష్టం ఉన్నది కొనుక్కోపోదు. ఆ డాక్టర్ కిచెన్లో అయిపోయినాయి వాళ్ళు. రాగురి మీరే పంపించేస్తారు అలాని. మా వాళ్ళు అట్లా కాదు. కంబాక్స్ ఎందుకు నీకు? కంబాక్స్ అవును. అదేం చేస్తావు?
ఆ కంబాక్స్ ఏం చేస్తావు? లేవు కొంటి ఎంత కొనిపిమంటే కొనిపిస్తారు. ఇన్ని కానీ వచ్చిన సెట్లా చూడండి. కొనిపి అంటే ఎంత? పర్సు, ఇది పర్సు, వాచ్, షార్ప్నరు, వాచ్. ఐటమ్ లేదు మన దగ్గర. లాస్ట్ 100 రూపాయలు తీసుకుంటా. అంటే వేరే కలర్ లేదా? 20 రూపీస్ ఐటమ్ కావాలి. కొనుడు తక్కువ, తిరుగుడు ఎక్కువ. వీళ్ళకేమో అర్థం కాదు. ఏదో చూడంగానే కొనుక్కోవాలి అని ఆతృత తప్ప ఇంకేం ఉండదు. వీడికంటే మన హైదరాబాద్ చార్మినార్, బేగందార్ పోతే దీనికంటే డబల్ డిజైన్, దీనికంటే తక్కువ రేట్ తోపు దొరికితే ఆడ. అంతే కదా.